హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ప్రీ కాగ్నిజెన్స్ నోటీస్ ఏమైనా వచ్చిందా? ఒకవేళ మీకు ఈ నోటీస్ వచ్చిందంటే ఈ నోటీసు తీసుకున్న తర్వాత మీరు కన్ఫామ్గా అంటే ఈ డిమాండ్ నోటీస్, లీగల్ నోటీస్ అండ్ ఆర్బిట్రేషన్ నోటీస్ వీటి అన్నిటికీ ఈ నోటీసు ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను. సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఇది 1973 యాక్ట్లో ప్రాసెస్ జరిగింది. ఇందులో ఇంతకుముందు ఏమవుతుందంటే ఒకవేళ బ్యాంక్స్ కానీ చెక్ బౌన్స్ కానీ మీకు ఇలాంటి ఏదైనా జరిగినా కానీ డైరెక్ట్గా ప్రొసీడ్ అవుతుంటాయి. అంటే కోర్టుకి డైరెక్ట్గా అంటే ఒక కస్టమర్కి పర్మిషన్ లేకుండానే డైరెక్ట్గా వచ్చేసి కోర్టు ద్వారా కంటిన్యూషన్ చేసే అవకాశం ఉండే. దాన్ని రీమాడిఫికేషన్ చేసి 11 ఆగస్ట్ 2023లో BNSS అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత ఇది మాడిఫై చేసిన తర్వాత అంటే ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇందులో ఎప్పుడైతే బ్యాంక్స్ వాళ్ళు చెక్ బౌన్స్ కానీ లేకుంటే మీరు పేమెంట్ చేయలేని పరిస్థితులు ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే మీకు డిమాండ్ నోటీస్, లీగల్ నోటీస్, ఆర్బిట్రేషన్ నోటీస్ కాకుండానే డైరెక్ట్గా కోర్టుకు అప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్గా కోర్టుకు అప్రూవ్ చేస్తారు. ఇది అప్రూవ్ చేయనారంటే దీంట్లో ఈ 2023లో దీంట్లో మోడిఫికేషన్ చేసింది ఏంటంటే కస్టమర్తో నాలెడ్జ్ లేకుండా ఈ కోర్టులో మనము ఫైల్ చేయడానికి రాదు. అందులో ఫస్ట్గా క్రిమినల్ యాక్ట్ లేకుండానే మీకు ఒక నోటీస్ రావడం జరుగుతుంది. ఈ నోటీస్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇది ఏమైనా వస్తే మనకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందా అనే దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ప్రీ కాగ్నిజెన్స్ నోటీస్ వచ్చిందంటే ముఖ్యంగా ఫస్ట్ అది క్లియర్గా తీసుకొని చూడాలి. దీన్ని చాలా అంటే ఈ లీగల్ నోటీసు, డిమాండ్ నోటీస్ తీసుకున్నప్పుడు మీరు ఇది ఏం కాదులే అనుకోవడం అనేది ఇది పొరపాటు. ఇది కన్ఫామ్గా తీసుకున్న తర్వాత చదివి మీకు అర్థం కాలేదంటే మీ దగ్గరలో ఉండే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలి కన్ఫామ్గా. ఇది సీరియసా కాదా అని దాని గురించి కన్ఫామ్ తెలుసుకోవాలి. మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే 99% అది చదువుకుంటే మీకు అర్థమైపోతుంది ఇది సీరియసా కాదా అనేది. ఇది 99% సమన్ ద్వారా అంటే వాళ్ళు కోర్టు ద్వారా ఏం చేస్తారంటే స్పీడ్ పోస్ట్ ఇంటికి పంపిస్తారు. మీకు చాలాసార్లు తీసుకోకపోవచ్చు, అది మీకు రాలేదనుకుంటారు. కానీ ఇక్కడ రాలేదని దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఒకవేళ ఈ నోటీస్ వచ్చిందంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా అవుతాయా? క్రిమినల్ యాక్టివిటీస్ అవుతాయి. అది ఎలా అవుతాయంటే ఇందులో మనకు ప్రాసెస్ చేయడానికి టైం ఉంటుంది. ఆ టైంని ఫాలో చేసుకుంటూ పోయినారంటే నేను స్టార్టింగ్ నుంచి క్లియర్గా చెప్తాను. ఎప్పుడైతే ఈ నోటీస్ మీకు అందిందో ఆ నోటీస్ అందినంబడే మీరు అడ్వకేట్ గారితో కలిసి కనుక్కోవాలి. లేదా మాలాంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరెవరితో సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో వాళ్ళతో మీరు క్వశ్చన్స్ చేశారంటే మీకు 100% దానికి ఆన్సర్ ఇస్తారు. ఈజీ మెథడ్. మీరు లాయర్ కంటే పోవడం కంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి నేను మీకు వీడియోలో అక్కడక్కడ ప్లేస్ చేస్తాను, చూపిస్తాను. లెటర్ ఎలా ఉంటుంది, ఆ లెటర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా మనం ప్రాసెస్ చేస్తామని దాని గురించి నేను క్లియర్గా చూపిస్తాను. అది నేను లెటర్ చేతిలో చూపించడం కంటే మీకు డైరెక్ట్గా డిస్ప్లేలో చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను చూపించలేదు. ఇందులో మీరు వచ్చిన లెటర్ తీసుకున్న తర్వాత చదువుకొని దాంట్లో క్లియర్గా కేస్ నెంబర్ రాసింటారు. ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నోటీస్ అనేది కన్ఫామ్గా మీకు అందరికీ ఎందుకు ఈ ఫాస్ట్ యాక్షన్ చేస్తున్నారంటే ఇందులో మీకు పూనావాలా ఫిన్సర్ లిమిటెడ్ వాళ్ళు ఒక నోటీస్ ఇలాగే మన వ్యూవర్స్కి కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే కోర్టు ద్వారానే ఈ నెల ఆగస్టు 2వ తేదీ హియరింగ్ ఉంది అనమాట. 10 గంటలకి టైమింగ్ ఇచ్చిండే. ఆ టైమింగ్ ఇచ్చిన తర్వాత మన వ్యక్తి ఏమో ఆంధ్రప్రదేశ్. వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఏం చేస్తున్నారు, తీసుకుపోయి కలకత్తాలో వేస్తున్నారు, లేదంటే ఢిల్లీ, లేదంటే ముంబై, లేదంటే మన మహారాష్ట్ర పూణేలో కూడా వేస్తున్నారు. సో ఇలా వేయడానికి రీజన్ ఏమంటే మీకు టైం దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర నుంచి ముంబైకి వెళ్ళాలంటే ఖర్చు ఎంత అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఖర్చు అయ్యేటప్పుడు మీకు రావడానికి పోవడానికి ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది. మీరు ఫస్ట్ హియరింగ్ అటెండ్ అవ్వాలి. ఫస్ట్ హియరింగ్ మీరు అటెండ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు వెళ్ళలేరు, టైం లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనం లాయర్ని మాట్లాడేసి అక్కడ ఉండే లాయర్తో టైప్ చేసుకొని దాన్ని హియరింగ్ కోసం మనం లాయరు పిటిషన్ వేసుకున్న తర్వాత దీనికి 2 అటెంప్ట్స్ మనం ఖచ్చితంగా ఒక అవకాశం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది
2 ఆగస్టు 2025కి హియరింగ్ ఉండే కాబట్టి అది నేనేం చేశాను, మన సబ్స్క్రైబర్ ఏం చేశారు, తెలివిగా యూజ్ చేసి సార్ నాకు ఈ విధంగా నోటీస్ వచ్చింది, దీన్ని ఏం చేయాలి, ఇది ఏమైనా నార్మల్ నోటీసా అని చెప్పి అడగడం జరిగింది. ఆ నోటీస్ చూసిన వెంబడి నేను కన్ఫామ్గా చెప్పేశాను, ఇది సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్, దీంట్లో డిలే చేయకూడదు అని చెప్పేసి నేను లాయర్ ద్వారా కలకత్తా లాయర్కి అప్రోచ్ చేసేసి పిటిషన్ వేయించాను. ఇప్పుడు ఆ డేట్ వచ్చేసి మనకు 15 అక్టోబర్ 2025 వరకు టైం దొరికింది. ఇంత షార్ట్ టైంలో చెప్పడం వల్ల చాలా మంచిదండి. ఒకవేళ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇక్కడ చేసుకోవాల్సింది ఒకటే, సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ గురించి నేను తర్వాత చెప్తాను. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా సెటిల్మెంట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ హియరింగ్ డేట్ ఇచ్చారు కదా, ఈ హియరింగ్ డేట్లో వచ్చేసి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కన్ఫామ్గా మీరు అమౌంట్ అరేంజ్ చేసుకొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేయడం మంచిది. లేదా ఇప్పుడు 15/10/2025కి నెక్స్ట్ హియరింగ్ డ్యూ డేట్ దొరికింది, అప్పుడు కూడా మనము లాయర్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. మీరు వెళ్ళకుండానే డైరెక్ట్గా లాయర్ ద్వారా మాట్లాడి చేసేసి దానికి మళ్ళీ ఒక 3 నెలలు టైం తీసుకోవచ్చు. 2 టైమ్స్ మాత్రమే మీరు టైమింగ్ తీసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ 2 టైమ్స్ తర్వాత మీకు డైరెక్ట్గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ ఏంటంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది, కోర్టుకి జైలుకి తిరగడం, ఇవన్నీ ఎక్కువ న్యూసెన్స్ అయిపోతుంది, మీకు హెడ్ఏక్ అయిపోతుంది. ఆ వర్డ్ వింటేనే మీకు అసలు ఏంది, నేను ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయానని చెప్పేసి మీకు చాలా ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన ఈ యాక్ట్ 2023 యాక్ట్ మనకి ఏదైతే రెడీ చేశారో దానివల్ల కస్టమర్స్కి చాలా బెనిఫిట్ దొరికింది, టైం దొరుకుతుంది. మీకు మినిమం 6 మంత్స్ ఫ్రెండ్స్, ఇక్కడ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ టైం దొరుకుతుంది మాకు. ఆ టైం లోపలనే మీరు కన్ఫామ్గా సెటిల్మెంట్ 110% చేసుకోవాల్సిందే. చేసుకొని పక్షంలో డైరెక్ట్గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అంత దూరం మీరు ఎవరు తెచ్చుకోకండి. ఎందుకంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ తెచ్చుకున్నారంటే మీకు ఆల్రెడీ మీరేమి ఏం లేక, డబ్బులు లేక మీరు ఉండే ఈ టెన్షన్స్, క్రెడిట్ కార్డ్ లోన్లు తీసుకొని ఆ టెన్షన్స్తోనే మీరు ఉంటున్నారు. ఆ టెన్షన్స్ వల్ల మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ హ్యాపీనెస్ లేకుండా ఉంటున్నారు. ఒకవేళ జాబ్ చేస్తున్నా కానీ అంత పెద్ద మోతాదులో మీకు అమౌంట్ దొరకదు. ఏదో ఒక 8,000 10,000 రూపీస్ మీరు శాలరీ చేస్తుంటారు. కొంతమందికి వచ్చి ఉంటుంది, కానీ అలాగే సేమ్ యాజ్ టైము ఎక్కువ అమౌంట్ శాలరీ దొరకాలంటే చాలా కష్టం ఇక్కడ. అందుకే ఈ నోటీస్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను టోటల్గా క్లియర్గా మీకు ఈ నోటీస్ ఎలా ఉంటుంది, హియరింగ్కి నేను ఎలా వేయించానో, ఆ నెక్స్ట్ డేట్ ఎలా దొరికింది అనేది కూడా మీకు ఒక స్క్రీన్ షాట్ నేను షో చేస్తాను. మీకు డౌట్ రావచ్చు ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో ఆ సబ్స్క్రైబర్ది ప్రైవసీ వల్ల నేను డీటెయిల్స్ హైడ్ చేస్తున్నాను, కేస్ నెంబర్ కూడా హైడ్ చేస్తాను. అన్నిటికీ మీకు అన్ని ప్రాపర్గా చూపించలేదు, ఎందుకంటే ఎవరైనా కానీ ఈవెన్ నేనైనా కానీ నా గురించి నేను డైరెక్ట్గా మీకు చూపించడం పద్ధతి కాదు. మీకు అందరికీ తెలియడానికి కోసం ఇలాంటి నెగ్లిజెన్స్ చేయకుండా, అంటే లేజీతనం అంటారు కదా, ఏం కాదురా, ఎవడో ఒక ఫ్రెండ్ చెప్తారు కదా, ఏం కాదురా అవన్నీ, ఇలాంటి నోటీసులు వస్తుంటాయి పోతుంటాయి, ఏ జైలు అవ్వదు, కోర్టు అవ్వదు, వెళ్ళాల్సిన అనుకుంటారు. కానీ ఇక్కడ తెలివిగా కొడుతున్నారు. ఇప్పుడు చెక్ బౌన్స్ అయినారంటే ఏం చేస్తారు, ఈ నెల ఆగస్ట్ అనుకుందాం, ఆగస్టులో చెక్ బౌన్స్ వేసి ఏం చేస్తారు తెలుసా, కలకత్తాలో వేస్తారు. నెక్స్ట్ ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో ఏం చేస్తాడు, తీసుకుపోయి ముంబైలో వేస్తాడు కేసు ఇంకోటి. కానీ మీకు ఈఎంఐ అమౌంట్ ఒకటే, కానీ ఎవ్రీ మంత్ ఒక్కొక్క చెక్కి క్యాన్సిలేషన్ చేస్తున్న దానికి మీకు చేసే పరిణామాలు ఎలా ఉంటాయి. ఇక్కడ ఓ కేసు కలకత్తా, ఓ కేసు ఢిల్లీ, ఓ కేసు ముంబై, ఓ కేసు మహారాష్ట్ర, అలాంటి మీకు ఇబ్బంది చేయడానికి ఇన్ని రకాలుగా చేస్తాడనమాట. అప్పుడు కూడా మీకు టైం ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఎంతమంది విన్నారో, వింటున్నారో, వినబోతున్నారు, వాళ్ళందరికీ ఇలాంటి నోటీస్ వచ్చినెంబడే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి. మీకు అర్థం కావట్లేదా, ఏ అడ్వకేట్ని కలవాలనుకుంటున్నా మీరు కలవలేకపోతున్నారు, విలేజెస్లో ఉంటారు, ఆడ ఉంటారు, నాకు అడ్వకేట్ తెలియదు, నేను ఏం చేయాలనుకుంటే కాన్వెంట్ ఛానల్ మీకోసం కన్ఫామ్గా హెల్ప్ చేయడానికి ఉంటుంది. అందుకే ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఏ బ్యాంక్కి విరుద్ధంగా మాట్లాడడం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టొద్దని చెప్పండి లేదు. ఎవరైతే తీసుకొని కొన్ని పరిస్థితులు వాళ్ళకి అన్నం తినలేని కండిషన్లో ఉంటారు కదా, వాళ్ళకందరికీ ఆర్బీఐ రూల్స్ గురించి నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. సేమ్ టైం ఒకవేళ నోటీసులు వస్తే ఆ నోటీసు గురించి మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి కోసం నేను చెప్తున్నాను. ఎవరైనా కానీ తప్పు పనులు చేయకండి.
నిజమైన ప్రాబ్లం ఉండే వాళ్ళకి అర్థం కాని వాళ్ళు కాన్వెంట్ ఛానల్లో నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయినారంటే మీకు టోటల్గా అప్డేట్ చేస్తాను. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాంటి నోటీస్ వచ్చినప్పుడు నేను కంప్లీట్గా చెప్పాను ఎలా ఉంటుందని చెప్పేసి. మీరు గమనించాల్సిన విషయం ఒకటి, ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఈ కోర్టు వర్క్ ఎందుకు వెళ్తుంది, ఇక్కడ ఈ బ్యాంక్స్ అయినా కానీ మీరైనా కానీ ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ మీకు కోర్టుకి పిలవడం జరుగుతుంది. కానీ మీ పర్మిషన్ లేకుండా బ్యాంక్ ఇక్కడ ఏం చేయలేదు. అందుకే ఒకవేళ అలాంటి నోటీస్ వచ్చినప్పుడు మీరు రెడీ అయ్యేసి మీరు చేయాల్సిన పని ఒకటి, అమౌంట్ ఎక్కడి నుంచైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్ దగ్గర నుంచి కానీ లేకుంటే ఏ రూపంలో అయినా కానీ అది అమౌంట్ మీరు సెటిల్మెంట్ చేసే ఒక్కొక్క బ్యాంక్కి ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం మీరు సెటిల్మెంట్ చేసుకోవడానికి కోసం అమౌంట్ రెడీ చేసుకోండి. ఫోకస్ మీరు డైరెక్ట్గా నేను కోర్టు నోటీస్ వచ్చింది నాకు ఇంకేమో అయిపోతుంది జైలుకి వెళ్ళిపోతాను ఆ టెన్షన్ పక్కన పెట్టి మీకు దొరుకుతున్న టైం అది 3 months దొరికిందా స్టార్టింగ్లో, ఆ 3 monthsలో దాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఎంత తొందరగా మీరు ఫినిష్ చేస్తే మీకు అంత మంచిది. అంత దూరం లాగకండి. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను మీకు, రీకాల్ నోటీస్, డిమాండ్ నోటీస్ అండ్ ఆర్బిట్రేషన్ నోటీస్ గురించి నేను కొద్దిగా చెప్పాను. నెక్స్ట్ నేను రీకాల్ నోటీస్, డిమాండ్ నోటీస్ అండ్ ఆర్బిట్రేషన్ గురించి ఒక్కొక్క దానికి ఒక వీడియో నేను క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా రోజుల తర్వాత మీకు ఇలాంటి ఒక వీడియో తీసుకొస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఎప్పుడు చూసినా కానీ ఆడియోలో పెడుతున్నారు, ఇలాంటి మెయిన్ మెసేజెస్ చెప్పట్లేదని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎందుకు కన్ఫామ్గా మీకు ఆడియోస్ పెడుతున్నానంటే మీకు ఇప్పుడు స్టార్టింగ్లో ఉండే 3 months లోపల ఉండే వాళ్ళకు 3 months తర్వాత మాట్లాడడానికి ఎలా మాట్లాడాలి, ఎలా రికవరీ టీంతో హ్యాండిల్ చేయాలి, వాళ్ళు చేసే కరెక్ట్గా ఆర్బీఐ రూల్స్ని ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటి, ఆర్బీఐ రూల్స్ ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళతో ఆర్బీఐ రూల్స్ కానీ మీరు మాట్లాడండి. ఆ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కోసమే మీకు ఆడియోస్ అప్డేట్ చేస్తున్నాను. నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల మీకు వీడియోస్ లేట్గా వస్తున్నాయి. ఐ హోప్ నేను ఈ నోటీస్ గురించి మీకు అంత క్లియర్గా వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. ఇందులో మీకు ఎవరికైనా ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి ఈ నోటీసులో వల్ల నేను టెన్షన్ అవుతున్నాను, మీకు తెలియలేదు, ఇందులో చూడలేదు, మెయిల్స్ చూడలేదు, వచ్చిన నోటీస్ తీసుకొని అలా ఇంట్లో పక్కన పడేసి ఉంటారు. అది ఒకసారి అన్నీ తీసి చూడండి. మీకు అర్థం కాలేదా నా టెలిగ్రామ్లో మీరు నాకు సెండ్ చేయండి, నేను చూసి చెప్తాను. దానికి కన్ఫామ్గా మీకు హెల్ప్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ 100%గా మీకు ఒక నాలెడ్జ్ కన్ఫామ్ తేవాలనే ఉద్దేశంతో కాన్వెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. సో ఇక్కడ మీకు అందరికీ నేను వివరంగా క్లియర్గా చెప్పాను. ఇక్కడ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటాను. ఇలాంటి మరికొన్ని ఎక్కువ వీడియోస్ తేవాలని చెప్పేసి మీరు కూడా నాకు కామెంట్ రూపంలో ఎవరికైనా ఏ వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి. కన్ఫామ్గా మీకు ఆ వీడియోస్ కొద్దిగా డిలే అయినా కానీ ఒక వీడియోని ఖచ్చితంగా తీసుకొస్తాను. నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై హింద్.